పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసులు పచ్చ చొక్కాలేసుకుని పనిచేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరుతుందన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. చిన్న ఎన్నికల్లోనూ జగన్ అంటే సీఎం చంద్రబాబు ఎంత భయపడుతున్నారో జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతోందని అన్నారు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. దళితులపై దాడి చేసే వైసీపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. చివరికి దారుణంగా రమేష్ కైతే గూడి కొట్టారు, వేరే వ్యక్తిని చంపాలని చూశారు, ఇంట్లోకి వెళ్తే ఇంటికి కూడా నుప్పు పెట్టాలని చూశారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మేము పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. ఆ పరిస్థితిలో పోలీసుల దగ్గర డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారు మాట్లాడిన మాటలంటే తెలుసా? పూర్వం పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి అనే దాని మీద వేదాలు వల్లించాడు. చేసేది లేక అక్కడున్నటువంటి డిఐజీ గారి దగ్గరికి వెళ్ళాం. డిఐజీ గారి దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడావు తెలుసా? మేము లేకపోతే తల్ల తెగిపోయాయని, మీరే ప్రత్యాపారం చేస్తాకెళ్ళారని. ఇదేనా ఈ రాష్ట్ర ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్న అధికారులు చేయాల్సిన పని అని అడుగుతా ఉన్నాం. ఎట్లయితే ఎక్కడ రక్షణ మాకు జరుగుతుందని అడుగుతా ఉన్నాం. ప్రజలు మా పక్షాన ఉన్నారు. మేమేమైతే సూపర్ 6లో హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చిన తరుణం కూడా ఆసన్నమైంది. కాబట్టి తప్పకుండా ప్రజలంతా మా వైపే ఉన్నారని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ఒంటిమిట్టకు సంబంధించి మేజర్గా ఉన్న సమస్యలపై మేము చర్చించడం జరిగింది, స్పందించడం కూడా జరిగింది. దానిలో భాగమైన ఒంటిమిట్ట చెరువుకు కూడా 8 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సోమశీల బ్యాక్ వాటర్ తెచ్చేదానికి అవకాశం ఉందని చెప్పడంతో ఇక్కడ దీనికి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడి ముందుకు తీసుకొని పోతామని చెప్పాం. అలాగే ఈ నెల 6వ తారీఖు నాడు నల్లగొండవారిపాలెం అనే గ్రామంలో తెలుగుదేశం పార్టీ గూండాలు, తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క చేతిలో దారుణాతి దారుణంగా అవమానించబడి భుజాన్ని జారిపోయేటట్టుగా కొట్టి ఓ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద దాడి జరిగింది. ఆ దాడిలో వారి కారు అద్దాలు పగలగొట్టారు, కారు మీద పెట్రోల్ పోశారు. రమేష్ యాదవ్ని కారుతో పాటు తగలబెట్టి చంపాలనే ప్రయత్నం జరిగింది. కానీ ఈరోజు 6వ తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చినట్లు ఎవరు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ద్వారా, ధనుంజయ్ అనే వ్యక్తి ద్వారా ఎఫ్ఐఆర్ నంబర్ 455 కంప్లైంట్ ఇచ్చినట్లు వీళ్ళిద్దరూ అనగా వేల్పుల రామలింగారెడ్డి గారు, వెంకటాద్రిరెడ్డి గారు ఆ ఎస్సీ ధనుంజయ్ని కులం పేరుతో దూషించినట్లు, ఆయన మీద దాడి చేయబోతున్నట్టుగా ఓ తప్పుడు కథనాన్ని అల్లి మా పార్టీ నాయకత్వాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది దుర్మార్గపు ప్రభుత్వం. అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద, గిరిజనుల మీద విపరీతమైన దాడులు, హత్యలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అధికారం కోల్పోయినా ఇంకా అదే అహంకారంతో దళితుల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో అనేక చోట్ల కనిపిస్తా ఉన్నాయి. దళిత సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తాను, ఇంత అహంకారపూరితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి దళిత సమాజానికే కాదు ఈ రాష్ట్రానికే ప్రమాదకరం.